నమస్కారం, కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని సీఎం జగన్ ఎద్దేవా. చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని విమర్శ. విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం. ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్యకు పాల్పడిన వైనం. ఎవరైనా హత్య చేశారా? ఇది ఆత్మహత్య అని విచారణ చేపట్టిన పోలీసులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదని వెల్లడించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పిలుపు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్న సీఎం బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టంగుటూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. రైతులకు సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడుకు అని అడుగుతా ఉన్నా. 0 వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగరగొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజంగా దాని అడుగుతా ఉన్నాను. రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఒక్కసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు, వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా. పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను. సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ 58 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను. 9 గంటల పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ధరలు ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగిందెప్పుడు ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ ఎందుకు అభివృద్ధి పనులు చేయలేకపోయారో చెప్పాలని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన తనను ప్రజలు ఆశీర్వదించాలని, ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు మరింత సేవ చేసుకునే అదృష్టం లభిస్తుందని పేర్కొన్నారు.
తూర్పు నియోజకవర్గంలోని 18వ డివిజన్ పాత ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో 5 సార్లు ప్రతి గడపకు వెళ్లడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని జగన్ హయాంలో చేసిందేనని చెప్పారు. పార్కులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, కొండ ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్లు, లైట్లు, సబ్ స్టేషన్లు, రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేశామని చెప్పారు. గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలు దుర్మార్గమని, అర్థం లేని ఆరోపణలతో ప్రజల ముందుకొస్తున్నాడని అన్నారు. 2000 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పే గద్దె రామ్మోహన్ ఆ పనులు ఎక్కడ ఉన్నాయో మాకు చూపించాలని డిమాండ్ చేశారు. మేము చేసిన అభివృద్ధి చూపిస్తున్నాం, మీరు చేసింది చూపించడానికి సిద్ధంగా ఉన్నారా అని సవాలు విసిరారు. ప్రజలు చీకొట్టి పంపిస్తూ ఉంటే గద్దెకి ఏం చేయాలో అర్థం కావటం లేదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ను, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అధికారంలోకి రాగానే జరగబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. రాక్షస పాలన పోవాలని, సంక్షేమ పాలన రావాలని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు. ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన విజయవాడ పట్టణంలోని గురునానక్ నగరంలో చోటు చేసుకుంది. ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. విజయవాడ గురునానక్ కాలనీకి చెందిన డాక్టర్ శ్రీనివాస్ తన భార్య, 2 పిల్లలు, తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే నేడు తన ఇంటి బయట డాక్టర్ శ్రీనివాస్ ఉరివేసుకోగా ఇంటి లోపల భార్య, పిల్లలు, తల్లి వికట జీవులుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని వారిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో విచారణ చేపడుతూ ఉన్నారు. ఈ మేరకు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 36వ రోజు కూడా ఎన్నికల ప్రచారంలో అలుపెరగని బాటసారిగా గడప గడపకు వెళ్లి జేవి అగ్రహారంలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం రావడంపై భీమిలి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి అవగాహన కల్పించారు. 36వ రోజు ఎన్నికల ప్రచారానికి భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 4వ వార్డుకి విచ్చేసిన సందర్భంగా కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు పిలుపు మేరకు క్లస్టర్ ఇన్ఛార్జి బోరా రామకృష్ణ ఆధ్వర్యంలో జేవి అగ్రహారంలో 36వ రోజు ఎలక్షన్ ప్రచారం ఘనంగా నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన అవంతి గారికి కొండబాబు పిలుపుతో బోర్ రామకృష్ణ భారీ బైక్ ర్యాలీతో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనమైన సాదర స్వాగతం పలకడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జగన్ గారు గొప్పతనం అది. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా జనభూ కౌంటర్లు చెప్పి, రికమెండేషన్లు చెప్పి మరి ఇవ్వటం అనేది జరిగేది కాదు. ఇక్కడ అందరికి ఇస్తారమ్మా అర్హత ఉంటే. అర్హత లేకపోతే మా పార్టీ వాళ్ళు కానీ ఇవ్వలేరు. రెండోది, ఇక్కడ రికమెండేషన్లు ఉండవు. సర్పంచ్ రికమెండేషన్, కార్పొరేటర్ రికమెండేషన్, ఎమ్మెల్యే రికమెండేషన్ ఉండవు. అర్హత ఉంటే అందరికి వస్తే, అర్హత లేకపోతే ఎవరికైనా రావు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళనే. అలాగే లంచాలు ఉన్నాయమ్మా, చెప్పండి. లంచాలు ఉన్నాయా? ఉంటే ఉన్నాయని చెప్పండి, అది లేవని చెప్పండి. లేవు. అలాగే ఇదివరకే మీకు జయవిగ్రహారం పంచాయతీలో మీకు ఏదైనా పని ఉంటే భీమిలి ఎండి ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కు, అది విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాల్సి వచ్చేది. ఇవాళ మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అందరూ మీ ఊళ్ళో ఉంటే సచివాలయం మీ దగ్గర ఉంది, వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తున్నారు. అందరూ కూడా మీకు అనుకూలంగానే పనిచేస్తారమ్మా. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందా? చప్పట్లు కొట్టండి. బాగా పనిచేస్తున్నారా? ఉండాలా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ? అవసరం లేదా? సో ఉండాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి.
జగన్ గారు వస్తేనే వాలంటీర్స్ వ్యవస్థ ఉంటుంది, సచివాలయ వ్యవస్థ ఉంటుంది. ఈ రికమెండేషన్ లేకుండా, లంచాలు లేకుండా మీ అందరికీ కూడా ఇంట్లో కూర్చుంటే పథకాలు వస్తాయి. కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కింజారపు రామ్మోహన్ నాయుడు, గొండు శేఖర్ సోమవారం చేపట్టిన రోడ్ షోకి అనూహ్యమైన స్పందన లభించింది. టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో నగర పరిధిలోని 3వ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షో పాత బస్టాండ్ వద్ద ప్రారంభమై 7 రోడ్ల కూడలి గుజరాతీపేట జంక్షన్ మీదుగా 44వ డివిజన్ రెల్లి వీధికి చేరుకుంది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతితో కలిసి రామ్మోహన్ నాయుడు, శంకర్ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చమరగీతం పాడాలని, అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజల భవిష్యత్తును కాపాడాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీతో కలిసి బాబు కూటమిని ఏర్పాటు చేశారని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైకాపా నేతలు అభివృద్ధిపై, ప్రజల సమస్యలపై దృష్టి సారించలేదని ఆరోపించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామని ఉద్ఘాటించారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయం అని చెప్పారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకుని వస్తూనే ఉందని తెలిపారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జతకట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ ను ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ టీడీపీ నేతలు వక్ర భాష్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై మంత్రి ధర్మాన స్పందించారు. దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచింపచేస్తామని తెలిపారు. అత్యాంత్రిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం. దీనివల్ల రికార్డులు అప్డేట్ డేటాగా ఉంటాయని తెలియజేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చిన తర్వాతే చేయాలా వద్దా అన్నది ఆలోచన చేస్తాం. ఇప్పుడు చేసినటువంటి చట్టం ఆపేశామన్నటువంటి విషయాన్ని ఎప్పుడో చెప్పాం. సర్వే పూర్తవకుండా ఏదీ చేసే అవకాశమే లేదని చెప్పాం. మళ్ళీ దీన్ని ఎందుకు మీరు రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు? ఇంతకుండా వైఎస్ఆర్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మీకు ఏమీ లేదు కదా, ఒప్పుకున్నట్టేనా మీరు? ఇలాంటి దొంగ మాటలే తప్ప నిజమైన ఆరోపణలు చేయడానికి మీకు అవకాశం లేదు గనక ఇలాంటి పట్టుకొని ఏలబడుతుంది. వాస్తవం రాష్ట్ర పౌరులంతా గ్రహించాలని, ఎలాంటి ఛాలెంజ్కైనా నేను ఏ వేదిక మీదైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అయోమయంగా, కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి భూముల్ని రైతులకి హక్కులు కల్పించే దిశ వైపు నడిచింది తప్ప వారికి వ్యతిరేకంగా ఎక్కడ జరగలేదని మీకు మనవి చేస్తున్నాం. ఎందుకు ఒక్కరోజు కూడా హర్షించి ఒక వార్త రాయలేదు మీరు రైతులు పక్కున్నలా? 26 లక్షల ఎకరాల భూమి, కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? శివాయి జమాదార్ అనే భూములు ఉంటాయి. శివాయి జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చలవం తెలియకపోవచ్చు. తన ఆధీనంలో ఉండి ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్నా ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర 2 లక్షల ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చే పని చేశాం. జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాడా? అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాం. మీరేనాడు ఒక పేదవాడికి, ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడైనా నువ్వు చేసావా? వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూశారు. వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు. మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను. నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే 5 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా? ఈ ఆలోచనలు, మీ ఆరోపణలకు ఏమైనా అర్థం చూడండి. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి 26 లక్షలుంటే ఆ భూమిని సర్వ హక్కులు
భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలని చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నట్లాగా నీకు కనిపిస్తున్నాడా? స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి పేదలకి 12,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని 31 లక్షల మందికి హౌస్ సైట్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను పేదల దగ్గర నుంచి భూమి తీసుకుని ఇచ్చినట్టు నీకు కనిపిస్తున్నాడా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మీ తాలూ చర్యలకి. అంటే ఏమి చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇంత అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్ని గడిపేద్దాం అనుకుంటారా? సాధ్యం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర ఛానల్స్. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఉమ్మడి కూటమి అభ్యర్థి శ్రీ బగ్గు రమణమూర్తి తెలియజేశారు. వైసీపీని వీడి టీడీపీలో రమణమూర్తి సమక్షంలో బోర్ల రమణ మరియు 10కి పైగా కుటుంబాలు చేరాయి. రమణమూర్తి అత్యధిక మెజార్టీతో గెలుపుపై మా లక్ష్యం అంటూ అక్క చెల్లెమ్మలు మంగళహారతులు పడుతున్నారు. నర్సన్నపేట పట్టణంలో 10,000 ఓట్లు మెజారిటీ దిశగా ప్రణాళిక ప్రకారం ప్రచారం సిద్ధం చేశారు. రమణమూర్తితోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతూ రమణతో మేము అనే నినాదంతో ఉత్సాహంగా పేటవాసులు అడుగులు వేస్తున్నారు. ఈరోజు బీసీవైఎం పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పి చంద్రకళ సింగపురం జంక్షన్ నుంచి అరసవల్లి వరకు రెల్లోగా వచ్చి అక్కడ మీడియాతో మాట్లాడడం జరిగింది. బీసీవైఎం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క రైతుకి ఒక ఆవునిస్తామని, అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగ కల్పన కల్పిస్తామని, మరియు ప్రతి ఒక్క ఆడపడుచుకి 1,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అలాగే త్రాగునీటి సౌకర్యాలు, అలాగే ముఖ్యంగా రైతులకి ఎటువంటి లోటు లేకుండా చూస్తామని, ప్రతి మండలాల్లో వైద్య సౌకర్యాలు లోటు లేకుండా చూస్తామని చెప్పారు. ఎంపీ అభ్యర్థులైన గోరపత్రి చంద్రకళ నేను నాతో పాండి ప్రసాద్ ఎమ్మెల్యే ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సును ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజలను పాలించాలనే ఉద్దేశంతో రాజకీయ పరంగా అయితేనేమి, ప్రజల శ్రేయస్సు పరంగా అయితేనేమి దృష్టిలో పెట్టుకొని అందరం రాజకీయ పరంగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను.
మనందరి అధినేత అయిన రామచంద్ర యాదవ్ గారు రాజకీయం అనేది చేతిలో లేకుండా ఎంతోమంది వేల మంది ఉద్యోగ మేళా పేరుతో చాలామంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాంటి అధినేతను మనం గెలిపించి శాసనసభకు పంపిస్తే ప్రజల యొక్క సంక్షేమాన్ని అతను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగంతో ఉన్న యువతకు కూడా తన ఉద్యోగం కల్పిస్తారు. మహిళల పరంగా అయితేనేమి మహిళలకైతే మన బీసీవై పార్టీలో 60 శాసనసభ స్థానాలను 7 లోక్సభ స్థానాలను కల్పించడం జరిగింది. అలాగే డిగ్రీ చదువుకున్న ఉద్యోగులు నిరుద్యోగంతో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం మేళ పేరుతో వాళ్ళందరికీ ఉద్యోగంతో పాటు ఆహారం వసతి వాళ్ళకి 2500 ప్రోత్సాహ నిధి కింద కూడా అందించడం జరుగుతుంది. అదే అమ్మాయిలైతే ఈవెన్ డిగ్రీ ఆర్ పీజీ మెడిసిన్ వరకు కూడా వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే అబ్బాయిలు ఈ డిగ్రీ పూర్తి చేసి చాలామంది సోదరులందరూ నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అందరూ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. మన ప్రభుత్వం వస్తే మన రామచంద్ర యాదవ్ గారు ప్రైవేట్ కంపెనీల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి పోస్టులు జారీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ శాఖల్లో అయితే 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మహిళలకైతే మహిళలకు మన బీసీవై పార్టీలో పెద్దపీట వేయడం జరిగింది. మహిళలు మహారాణులు అని ప్రతి నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా అయితే మా అందరికీ ఆరోగ్య పరీక్షలు ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి విద్యార్థులకు రాష్ట్రం మొత్తం పైన ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. విద్యార్థులందరూ ఇప్పుడు ఎంతోమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగ భరోసా ఇవ్వాలనే ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం కింద ఈ ఉద్యోగం లేని ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ దత్తత తీసుకొని ఉద్యోగ భరోసా కింద వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఆహారం వసతి ఇప్పిస్తూ వాళ్ళకి 2500 ప్రోత్సాహ నిధులు కూడా అతను అందించడం జరుగుతుంది. అలాగే మన మీడియా సోదరులు జర్నలిస్ట్ మీరందరూ ఎవరైతే ఉన్నారో మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ 15 సంవత్సరాలు ఎవరైతే సీనియర్టీ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా మీకు పెన్షన్లు అలాగే ఇల్లు స్థలాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రైతే దేశానికి వెన్నెముక లాంటి వారు. అలాంటి రైతు కోసం మన బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఇంటికి ఒక ఆవుని అలాగే రైతులు వ్యవసాయం పట్ల రైతులందరికీ 50 మందిని ఒక గ్రూప్గా చేసి వ్యవసాయ పనిముట్లను ఇతర యంత్రాలను ఒక ట్రాక్టర్ను 50 మందిని ప్రతి రైతులకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగులకు వారానికి 2 సెలవు దినాలు అలాగే మహిళలు ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో ఉన్నారో వాళ్ళకి 3 ఐచ్ఛిక సెలవులు కూడా వాళ్ళకి ఎప్పుడైతే వీలుగా వాడుకునే విధంగా కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రతి డిఫెన్స్ జిల్లాకి ఒక డిఫెన్స్ అకాడమీ కూడా మన ప్రభుత్వం వస్తే డిఫెన్స్ అకాడమీ జిల్లాలో పెట్టడం జరుగుతుంది. అలాగే సిబిఎస్ బడులు కూడా నియోజకవర్గం సిబిఎస్. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ అధ్యక్షులు పేరం సత్యనారాయణతో కలిసి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ప్రచారం చేయడం జరిగింది. సితారా సెంటర్ నుంచి మొదలై రాజుగారు ప్లాట్స్, అంబేద్కర్ రోడ్డు, రోటరీ నగర్ రోడ్డు, ప్రజాశక్తి నగర్, కబేల సెంటర్ వరకు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలను తెలుసుకుని వారు అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని తగు న్యాయం చేస్తామని వ్యాఖ్యానించారు. విజయవాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి వీరు మద్దతుగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, బీజేపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతున్నాడని సీఎం జగన్ ఎద్దేవా. చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని విమర్శ. విజయవాడ గురునానక్ కాలనీలో విషాదం. ఒకే కుటుంబంలో 5గురు ఆత్మహత్యకు పాల్పడిన వైనం. ఎవరైనా హత్య చేశారా? ఇది ఆత్మహత్య అని విచారణ చేపట్టిన పోలీసులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదని వెల్లడించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.